హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. అందరూ పచ్చడి ఎప్పుడు పెట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. నేనైతే పెట్టేశానండి పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. నా స్టైల్లో పక్క కొలతలతోటి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మామిడికాయలను వాటర్లో వేసుకొని వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న మామిడికాయలను మనకు కావలసిన సైజులో ముక్కలు కొట్టుకోవాలి. ముక్కలను కూడా శుభ్రంగా జీడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకున్న ముక్కలను 1 గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబోసుకోవాలి. ఆవపిండి కోసము ముందుగా నేనైతే 2 రకాల ఆవాలు తీసుకున్నానండి. చిన్న ఆవాలు, మీడియం సైజు చిన్న ఆవాలు, దొడ్డు ఆవాలు, 2 రకాల ఆవాలను తీసుకున్నాను. వీటిని ఎండలో ఎండబెట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చళ్ళలోకి కల్లుప్పును వాడుతున్నానండి. కల్లుప్పు కూడా ఎండలో బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మనము పచ్చళ్ళలో వాడటానికి ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. నేను పచ్చళ్ళలోకి పల్లి నూనె వాడుతున్నానండి. పల్లి నూనె అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని పల్లి నూనె వాడుతున్నాను. పల్లి నూనె 2 కేజీలను నేను కొద్దిగా హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా హీట్ అయిన ఆయిల్లో 1 గుప్పెడు ఆవాలు, గుప్పెడు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా 1 గుప్పెడు వేసుకోవాలండి. వేసుకున్నాక స్టవ్ ఎమ్మటి ఆఫ్ చేసుకొని ఆయిల్ దింపి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాకే పచ్చళ్ళలోకి ఆయిల్ వాడుకోవాలండి. వేడిగా అయితే పోయకూడదు. తర్వాత మెంతి పిండి కోసము జీలకర్ర మెంతులను వేయించుకోవాలి. ముందుగా మెంతులు వేసి వేయించాక తర్వాత జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతగానము మెంతిపిండి పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది మాకు ఇంట్లో, కానీ నేను అంతగానం ఫ్రై చేశాను. ఇప్పుడు ముక్కలను ఎలా కలుపుకోవాలో చూద్దాము. మనము ముక్కలు కొలవటానికి ఒక గిన్నెనైతే చూసుకొని దాంతో ఎన్ని గిన్నెలు అవుతుందో చూద్దాం. 4 గిన్నెల ముక్కలు అయితే అయ్యాయండి. ఈ 4 గిన్నెలకు ఎంత కారం, ఎంత ఉప్పు, ఎంత మెంతిపిండి, మసాలాలు పడతాయో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముక్కలనైతే ముందుగా నూనె పోసుకొని ముక్కలకు నూనె పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మామిడికాయ ముక్క మెత్తపడకుండా ఉంటుంది. పచ్చి నూనె పోసి ముక్కలన్నిటికీ నూనెను బాగా పట్టించాలి. తర్వాత మనము ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుసుకుందామో 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నెకి కొంచెం తక్కువ ఆవపిండి పోసుకోవాలి. ఎండలో పెట్టిన ఆవాలను మెత్తగా పొడి చేసుకొని 4 గిన్నెలకి 1 గిన్నెకి కొంచెం తక్కువ 1 ఇంచు తక్కువ ఆవపిండి పోసుకోవాలి. తర్వాత 1 గిన్నెడు కారం తీసుకోవాలండి. మీ ఇష్టం అండి, కారం ఆప్షనల్. పట్టించిన కారమైనా పర్లేదు, కొన్న కారమైనా ఏదైనా మీకు నచ్చిందైతే పోసేసుకోవాలి. 1 గిన్నె కారం పోసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండి. సాల్ట్ మనకు ముందు తక్కువ పోసుకుంటేనే మంచిది. తర్వాత 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు చూసి పోసుకోవచ్చు. నేనైతే 1/2 గిన్నె అయితే పోసాను. 3/4 గిన్నె పడుతుంది అసలు. నేను 1/2 గిన్నె పోసాను. తర్వాత 3వ రోజు కలుపుతామని. తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పొట్టు తీయకుండా దంచుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వల్ల పచ్చడికి చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మెంతిపిండి 1 గుప్పెడు పోసాను. ఎక్కువ పోయకూడదు, ఎక్కువ పోయడం వల్ల చేదు వస్తుంది. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఈ వంట ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత కాచి చల్లారబెట్టిన ఆయిల్ని కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ మాత్రము వేడిగా ఉండకూడదండి, పూర్తిగా చల్లారిపోవాలి. మనం ముందే ఆయిల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత మామిడికాయ ముక్కలు ఇవన్నీ కొట్టుకుంటూ కొట్టేలోపు మనకు ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిపోతుంది.
ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని శుభ్రంగా తుడిచిపెట్టుకున్న ఒక జాడీలోనికి అయితే మనము వేసేసుకున్నాం. జాడీ నిండుగా పెట్టకూడదండి, ఆయిల్ పైకి వస్తుంది కదా, అందుకే కొద్దిగా ఎంతుంచుకోవాలి. మిగిలిన దాన్ని ఒక డబ్బాలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఉంది కదండి అస్సలు కదా, అబ్బా ఎంత ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడ లాస్ట్కి వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. పచ్చడి పెట్టుకున్నాక ఎవరండి ఇలా చేయకుండా ఉండేది? ప్రతి ఒక్కరూ, ఇది ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరండి. ప్రతి ఒక్కరికి ఇలా కలిపినన్నం అంటే ఎంత ఇష్టము కదండి. మేము కూడా వేడివేడి అన్నం కలుపుకుంటున్నాము. ఇంత కలిపాక మీకు పెట్టకుండా ఉంటామా అండి? మీరు కూడా ఒక ముద్ద టేస్ట్ చేసేయండి, ఎలా ఉందో టేస్ట్ చేసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మూడో రోజు పచ్చడి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి. మూడో రోజు రానే వచ్చేసింది, చూసారా ఆయిల్ ఎంత తేలిందండి, పైకి చాలా తేలింది. ఇప్పుడు మీకు కారం ఉప్పులు అన్నీ చూసుకొని కావలిస్తే ఇప్పుడే పోసేసుకోవాలండి, ఇక తర్వాత కుదరదు. థర్డ్ డే రోజు మనకు ఆయిల్ తక్కువైనా, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా చూసేసుకోవాలి. ఇలా చూసుకొని మొత్తంగా కలుపుకొని జాడీలో వాటర్ తగలకుండా ఉంచుకుంటే సంవత్సరం పాటు పక్కా నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం మీ చిన్నముడు ఛానల్లో. ఓకే అండి, బాయ్.